హలో క్రికెట్ లవర్స్, ఈ వీడియోలో మనం 2025 ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ ఏ ప్లేయర్ గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఆరెంజ్ క్యాప్ అనగానే నాకు గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ ఆబ్వియస్గా. ఎందుకంటే తను బ్యాట్తో ఎంత బాగా కవర్ డ్రైవ్లు కానీ గ్యాప్ షాట్లు ఆడతాడు, అలాగే రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అద్భుతంగా ఉంటుంది. తన ఏజ్ ఎంత పెరుగుతున్నా కూడా ఫిట్నెస్ సూపర్బ్ ఉంటుంది. కాబట్టి విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో మళ్ళీ ఉంటాడు. ఎందుకంటే ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలిచినా కూడా వాళ్ళు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, లైక్ ఓపెనర్స్ అయి ఉండాలి. ఆర్ వన్ డౌన్ సెకండ్ డౌన్ కూడా కష్టమే. వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఆర్ ఓపెనర్లకే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి విరాట్ కోహ్లీ ఓపెనర్ వస్తాడు. అలాగే రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అయితే విరాట్ కోహ్లీ అద్భుతంగా ఉంటుంది. ఇక చేజ్ మాస్టర్ తెలిసిందే, T20లో తను చేజ్ పరంగా అన్నిటి పరంగా అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. సో విరాట్ కోహ్లీ ఈ లిస్ట్లో టాప్ ఉంటాడు. అలాగే ఇంకా ఆర్సీబీలో నుంచి ఇంకెవరైనా ఆ ఆరెంజ్ క్యాప్ కొట్టొచ్చా అంటే రజత్ పటిదార్కి అయితే ఛాన్స్ ఉంది. బట్ రజత్ పటిదార్ స్పిన్ అటాక్ చేసే ప్లేయర్గా కానీ మళ్ళీ వస్తే ఈ సీజన్ కూడా కష్టం అవుతుంది. బట్ రజత్ పటిదార్ కూడా ఛాన్స్ ఉంది. బట్ రజత్ పటిదార్ వన్ డౌన్ వస్తాడా సెకండ్ డౌన్ వస్తాడా అనేది కూడా కష్టమే. బట్ ఏదైనా ఛాన్స్ ఉంది అంటే పటిదార్కే, నా ఒపీనియన్ ప్రకారం. ఇక నెక్స్ట్ టీంకి వెళ్ళిపోతాం సిఎస్కేలో అయితే గైక్వాడ్కి అయితే ఆబ్వియస్గా. ఎందుకంటే గైక్వాడ్కి 2026 T20 వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది? మన ఇండియాలో జరగబోతుంది. అక్కడ ప్లేస్ కావాలంటే ఇక్కడ ఆరెంజ్ క్యాప్ అయితే పక్కా రన్స్ ఖచ్చితంగా కొట్టాల్సింది గైక్వాడ్. కెప్టెన్గా ఏదైతే ప్రూవ్ చేసుకోవాలో అలాగే బ్యాట్తో కూడా ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎంత బాగా ఆడుతున్నాడో మనకు తెలుసు గైక్వాడ్. బట్ ఇప్పుడున్న కాంబినేషన్ లైక్ అభిషేక్ శర్మ, గిల్, శాంసన్ వీళ్ళందరూ దాటి రావాలంటే మటుకు ఈసారి ఆరెంజ్ క్యాప్తోనే గైక్వాడ్ బదిలివ్వాల్సి వస్తుంది. ఇంకెవరైనా ప్లేయర్లు ఉన్నారంటే రచిన్ ఉన్నాడు, కాన్వే ఉన్నాడు, త్రిపాఠి ఉన్నారు సిఎస్కే నుంచి. బట్ త్రిపాఠి అయితే అగ్రెషన్గా ఆడుతున్నాడు. రీసెంట్ సీజన్ లైక్ సన్ రైజర్స్ కొన్ని ఛాన్సెస్ ఇచ్చినా కూడా అటాకింగ్ గేమ్ ఆడాడు. అలాగే గైక్వాడ్ ఒక ఎండ్ నుంచి రొటేట్ చేస్తే ఆడతాడు కాబట్టి ఇంకొక ఎండ్లో రచిన్ అయితే అటాకింగ్ షాట్స్ ఆడొచ్చు. బట్ రచిన్ అన్ని మ్యాచ్లు ప్లేయింగ్ లెవెల్ ఉంటాడా లేదా అనేది చెప్పలేం కాన్వే రచిన్లో. కాబట్టి గైక్వాడ్ సిఎస్కే నుంచి. నెక్స్ట్ టీంకి వెళ్ళిపోదాం. రాజస్థాన్ రాయల్స్లో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. బట్ పరాగ్ కానివ్వండి ఆర్ నితీష్ రాణా మేబీ వన్ డౌన్ రావచ్చు. ఆర్ ధ్రువ్ జురెల్ వీళ్ళంతా డెత్కి వెళ్ళిపోతారు. ఓపెనర్గా వచ్చే సంజు శాంసన్, జైస్వాల్కే ఛాన్స్ ఉంటుంది. సంజు శాంసన్ అయితే బాల్ వన్ నుంచి అటాక్ ఆడతాడు కాబట్టి వీళ్ళందరి కష్టం. జైస్వాలే పక్కా. రాజస్థాన్ నుంచి ఎవరైనా గెలుస్తారు ఆరెంజ్ క్యాప్ అంటే అది జైస్వాల్ ఖచ్చితంగా 2026 కాంపిటీషన్. ఆల్రెడీ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ జోడీ బాగా సెట్ అయింది. బట్ సంజు శాంసన్ కీపర్గా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉండాలి. అభిషేక్ శర్మ సిక్సర్లు ఏ విధంగా కొడుతున్నాడు. బట్ ఇంత కాంపిటీషన్ బీట్ చేయాలంటే ఆ గైక్వాడ్ కాంపిటీషన్ ఉంటుంది, గిల్ కాంపిటీషన్ ఉంటుంది, టీమిండియాలో బీభత్సమైన కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి సో వీళ్ళందరినీ క్రాక్ చేయాలంటే జైస్వాల్ కూడా పక్కాగా బ్యాట్తో సమాధానం చెప్పాల్సిందే. అగ్రెషన్తో పాటు రన్స్ కూడా కొట్టాల్సిందే. అగ్రెషన్గా ఆడి అవుట్ అయిపోతానంటే మటుకు కొంచెం కష్టమే ఉంటుంది. బట్ జైస్వాల్ కూడా ఛాన్స్ అయితే ఉంది ఈసారి ఆరెంజ్ క్యాప్కి. ఇక కేకేఆర్కి వెళ్తే ఈ పేరు మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ పేరు నేను చెప్తాను. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే చాలా కొంచెం అండర్ రేటెడ్ ప్లేయర్. కొంచెం స్ట్రైక్ రేట్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్యాట్తో డీసెంట్గా రన్స్ కొడతాడు, చాలా బాగా ఆడతాడు. బట్ ఇనిషియల్గా చెన్నై సూపర్ కింగ్స్లో ఆడినప్పుడు తనకి ఇచ్చిన రోల్ ఏంటంటే వెళ్ళి క్యామియోస్ ఆడి వచ్చేసాయి. బట్ కేకేఆర్లో ఇలా అలా ఉండదు. ఇక్కడ వెంకటేష్ అయ్యర్ కానీ రింకు కానీ టాప్ ఆర్డర్లో వచ్చి ఒకవేళ గుర్బాజ్ వస్తే డీకాక్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అటాకింగ్ ఆడతారు. కేకేఆర్ మేనేజ్మెంట్ కానీ రహానేని స్టాండర్డ్గా ఆడమంటే సో రహానేనే టాప్ స్కోరర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆరెంజ్ క్యాప్ కొట్టే ఛాన్స్ కూడా ఉంది. ఖచ్చితంగా ఈ ప్లేయర్ నేమ్ విన్నాక మీరైతే షాక్ అవుతారు. సో ఈ వీడియోని సగం వరకు చూసుంటారు మీరు. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ ప్లేయర్స్ గురించి అయితే మనం వెళ్ళిపోదాం. ఎస్ఆర్హెచ్లో వాళ్ళంతా మెంటల్ మాస్ ప్లేయర్స్, కాటేరమ్మ కొడుకులు, వాళ్ళకి ఆరెంజ్ క్యాపులు వద్దు, వాళ్ళంతా స్ట్రైక్ రేట్ గురించి ఆడేవాళ్ళే. బట్ ఈ లిస్టులోంచి కూడా ఎవరు తీయాలంటే ఎన్కేఆర్ ఏమో మన తెలుగు ప్లేయర్ ఏమో సెకండ్ డౌన్ అటు మిడిల్ ఆర్డర్లో వస్తాడు, కష్టమైపోద్ది. అభిషేక్ ఏమో బాల్ వన్ నుంచి హెడ్ అలాగే ఆడతాడు. ఇషాన్ కిషన్ అలాగే ఆడతాడు. ఎవరు కష్టమే. బట్ అభిషేక్ ఏమైనా కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకో ఆ బ్యాట్తో మంచిగా 2-3 సెంచరీలు కొట్టి ఆ హిట్టింగ్తో ఏమైనా టాప్ లిస్ట్లోకి అయితే రావచ్చు, కంటెండర్ లిస్ట్లోకి. బట్ కష్టమే. బట్ అభిషేక్ నా అనుకుంటున్నాను. ఇక ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్ళిపోతే కేఎల్ రాహుల్ పక్క. అందరు కేఎల్ రాహుల్ బీస్ట్. ఈసారి కెప్టెన్ కూడా వదులుకున్నాడు. కేఎల్ రాహుల్ అయితే బీస్ట్ ఇన్నింగ్స్ ఆడతాడు, అటాకింగ్ గేమ్ ఆడతాడు అని అందరూ అంటున్నారు. కానీ నేనైతే కేఎల్ రాహుల్ యాంకర్ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడి, అలాగే యాంకర్ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడితే ఏం ప్రాబ్లం ఉండదు. ప్రతి టీంకి ప్రతి ప్లేయర్ అటాకింగ్ ఆడాలి. ఎందుకంటే వాళ్ళకి ఆపోజిట్లో వచ్చే మెగ్గర్ కానీ డూప్లెసిస్ కానీ వీళ్ళు అటాకింగ్ గేమ్ ఆడతారు. సో కేఎల్ రాహుల్ త్రూ ద ఇన్నింగ్స్ ఆడడమే బెటర్.
సో ఆరెంజ్ క్యాప్ లిస్టులో అయితే కేఎల్ రాహుల్ ఉంటాడు పక్కా. సో తను మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. బట్ కేఎల్ రాహుల్ టాప్ ఆర్డర్లోనే వస్తాడా? మేబీ ఇండియన్ టీంకి మిడిల్ ఆర్డర్లో వస్తున్నాడు కదా, ఒక మిడిల్ ఆర్డర్ వస్తే కష్టం, బట్ టాప్ ఆర్డర్లో వస్తే మటుకు కేఎల్ రాహుల్ పక్కా. సో దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. ఇక పంజాబ్ కింగ్స్కి వెళ్ళిపోతే వీళ్ళకి కొంచెం ప్రభు సిమ్రన్ ఓపెనింగ్లో వచ్చిన ప్రభు సిమ్రన్ అలాగే ఆడతారు. బట్ అయ్యరే ఖచ్చితంగా అయ్యర్ కూడా రన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్డేల్లో ఇప్పుడు అయ్యర్ ప్లస్ ఫిక్స్, బట్ T20స్లో ఫిక్స్ కావాలంటే 2020 వీళ్ళ టార్గెట్ అంతా మనోళ్ళు ఇప్పుడు ఈ ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో ఉండే ప్లేయర్స్ మన ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ అంతా టార్గెట్ 2026 వరల్డ్ కప్పే పెట్టుకుంటారు మైండ్లో. ఎందుకంటే ఇక్కడ ఈ ఐపీఎల్ బాగా ఆడితే నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మనకి ఇప్పుడే మీకు న్యూస్ చెప్పేస్తాను, 2026 వరల్డ్ కప్ ఐపీఎల్కి ముందు జరుగుతుంది. కాబట్టి ఈ ఇయర్ 2025లో బాగా ఆడే ప్లేయర్స్కి 2026 T20 వరల్డ్ కప్లో ఛాన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అయ్యర్ కూడా ఖచ్చితంగా ఆరెంజ్ కప్ మీద కన్నేసే ఛాన్స్ ఉన్నాయి. బట్ స్ట్రైక్ రేట్ కూడా మేనేజ్ చేస్తూ ఆడతాడు అనిపిస్తుంది నాకు అయ్యర్. ఇక నెక్స్ట్ టీంకి వెళ్ళిపోదాం. ముంబై ఇండియన్స్లో స్టార్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. రోహిత్ శర్మ అయితే ఖచ్చితంగా ఆబ్వియస్గా మనం రోహిత్ ఫ్యాన్స్గా మన టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్గా మనం నో అనే చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా స్ట్రైక్ రేట్ పక్కాగా ఒకప్పుడు 2013-2014లో రోహిత్ శర్మ అయితే ఖచ్చితంగా త్రూ ద బాల్ ఆడేవాడు. ఎప్పుడు ధావన్ ఆపోజిట్లో ఉన్నప్పుడు ఇండియన్ టీంకి అప్పుడు అదే మైండ్ సెట్ ఆడేవాడు. తర్వాత ఎప్పుడైతే శుభ్మాన్ గిల్ వీళ్ళు వచ్చారో గేమ్ అంతా మారిపోయింది, అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. కాబట్టి అదే అటాకింగ్ గేమ్ ఇప్పుడు ఈ ముంబై ఇండియన్స్ కూడా ఆడతాడు ఖచ్చితంగా. కాబట్టి రోహిత్ శర్మ అయితే ఉండడు. మేబీ తిలక్ వర్మ కానీ 1 డౌన్లో కన్సిస్టెంట్గా కానీ పంపిస్తే ముంబై మేనేజ్మెంట్ పక్కాగా తిలక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తిలక్ కూడా చాలా ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్లో తిలక్ వర్మ నెంబర్ 3 అంటే మన ఇండియన్ టీం పరంగా చూస్తే అతనే టాప్లో ఉన్నాడు. కాబట్టి తిలక్ వర్మకి అయితే చాలా మంచి ఛాన్స్ ఉన్నాయి. మన తెలుగు ప్లేయర్ కొడితే, మన హైదరాబాద్ ప్లేయర్ కొడితే మనకి చాలా హ్యాపీ కదా. బట్ ఇంకా ఇంతకంటే మించి కష్టమే. ఇంకా సూర్య వీళ్ళందరూ స్ట్రైక్ రేట్ గురించి వెళ్ళిపోతారు. తిలక్కే చాలా ఛాన్స్ ఉన్నాయి. బట్ మన తెలుగు ప్లేయర్ కొడతాడో లేదో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా కామెంట్ చేయండి, ఈసారి ఏ ప్లేయర్ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ కొడితే బాగుంటుంది, మీరెవరు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఇక లాస్ట్ టీం నుంచి వెళ్ళిపోదాం. లక్నో సూపర్ జైంట్స్. నాకైతే వీళ్ళ మీద నమ్మకమే లేదు ఈసారి. వీళ్ళు అందరు ఫినిషర్లే, అసలు ఓపెనర్లే లేరు, ఉన్నారు. బట్ అవన్నీ మనం ఆ టీమ్ రివ్యూస్లో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓపెనర్స్ కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు, ఒక యంగ్ ప్లేయరు, అది ఎవరు కూడా తెలియట్లేదు. బట్ అది అన్నీ మనం ఆ వీడియోలో మాట్లాడుకుందాం, ఇప్పుడు లెంత్ అయిపోతుంది. సో ఇక వస్తే ఉన్న రిషబ్ పంత్ కానీ మార్క్రమ్ కానీ అంతే. బట్ మిగతా అంతా స్ట్రైక్ రేట్ ఉంది. మిల్లరు, పూరన్ వీళ్ళందరూ ఫినిషర్స్. ఓపెనర్కి అంత కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్స్ కనిపించారు. ఒకవేళ మార్కమ్ ఆడినా కూడా తను ఫారెన్ ప్లేయర్ కాబట్టి ఇనిషియల్గా తనకు ఛాన్సెస్ వస్తాయా, ఒక ఇన్నింగ్స్ ఫెయిల్ అయితే పోతుంది కాబట్టి కష్టమే. బట్ ఏదైనా పంత్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తరఫున ఎలా ఆడాడో అలాగానే ఆడితే పంత్కి అయితే ఛాన్సెస్ ఉంది. బట్ చూడాలి మనం. ఇక లాస్ట్ టీం గుజరాత్ టైటన్స్. శుభ్మాన్ గిల్ అయితే పక్కా కన్నేస్తాడు, పక్కా 100%. అలాగే సాయి సుదర్శన్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ గిల్ కూడా T20స్లో తన స్ట్రైక్ రేట్కి కొంచెం క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసి గిల్ గాని ఆరెంజ్ క్యాప్ కొడితే 2026 వరల్డ్ కప్కి కంటెండర్ అయిపోతాడు ఆరెంజ్ క్యాప్తో పాటు. కాబట్టి ఇక్కడ అందరూ ఈ మైండ్ సెట్ అంతా ఏంటంటే రన్స్ కొట్టాలి, 2026 T20 వరల్డ్ కప్లో ప్లేస్ కొట్టాలని ఉంటుంది. ఇక మొత్తం ఆల్మోస్ట్ మన ఇండియన్ ప్లేయర్సే ఉన్నారు ఈసారి. జాస్ బట్లర్ ఉన్నా కూడా గుజరాత్ టైటన్స్లో ఏమవుతుందంటే గిల్ యాంకర్ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడతారు కాబట్టి బట్లర్ అటాకింగ్ గేమ్ ఆడేస్తాడు. కాబట్టి గిల్కే ఛాన్స్ ఉంది. ఇది నా లిస్టు. సో వీళ్ళలో మనం ఒక బెస్ట్ 5 ఇస్తాను. సో వాళ్ళలో ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆఫ్టర్ మీరు ఎప్పుడు కూడా మీరు కామెంట్ చేయండి, ఒకవేళ మీకు అనిపించింది లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రికెట్ రివ్యూస్ కోసం ప్రివ్యూస్ అన్ని ఐపీఎల్ గురించి అన్ని వీడియోస్ దన్ చేసేద్దాం. ఇక నా టాప్ 5 కూడా చెప్పేస్తాను, అలాగే వీడియోని కూడా ముగిచ్చేస్తాను. టాప్ 5లో ఫస్ట్ కోహ్లీ, గిల్, గైక్వాడ్, రహానే, కేఎల్ రాహుల్. వీళ్ళు 5 మంది నా టాప్ 5. ఒకవేళ తిలక్ వర్మ కూడా ఛాన్స్ ఉంది, బట్ మిడిల్ ఆర్డర్లో ఏమైనా పంపిస్తారని చెప్పలేదు. వీళ్ళే నా టాప్ 5. మీ టాప్ 5 ఏదో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.